దిన ఉదయకాలపు వాక్య ధ్యానాల కొరకు ఓడిసి నుంచి ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా మరొక దినం లోకంలోకి వెళ్ళే ముందు మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి వాటి ద్వారా వాక్యం ద్వారా మయం పొందినట్లు మన మధ్య ఉన్న యేసుదాస్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. చేస్తున్నా అంకుల్. ఆచండి. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల వేళలో మా ప్రభువాని సన్నిధిలో చేరి నాయన ఇలాగ మా ప్రభువాని మాటను వినడానికి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. మా ప్రభువా ఎన్నికలైనటువంటి మమ్మలను ఎంతగానో ప్రేమించి నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ నాయన నీ పాదములకు స్తోత్రములు నాయన. ఉదయకాల వేళలో ఇలా చేరి మా తండ్రి మా ప్రభువా శ్రేష్టమైన సంగతులు విని మా తండ్రి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరుస్తున్నందుకై నీకు స్తోత్రములు నాయన. పడవ మీద ఆస్తుని దీవించండి. వాక్యం చెప్తున్నటువంటి మీద ఆస్తుని మా ప్రభువా ఈ చేతులను మా తండ్రి మా ప్రభువా బలపరిచి మీరు వాడుకుందరని వేడుకొనుచున్నాం నాయన. కనికరించండి నాయన. నా తండ్రి జూన్లో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నిర్వాహకులను బట్టి వారిని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని బనవసాన కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం నాయన. కనికరించమని నీ చేతులకు మేము అప్పగించుకుంటూ నా ప్రభువు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన యేసుదాస్ బ్రదర్కి ఇస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. పాట పాడు చంద్రబాబు వచ్చినాడా? బాగా రాలేదు అంకుల్. తిమోతి పాడించండి. మన మధ్య పాట పాడుకు జి తిమోతి గారు ఎస్ఎల్ గుడిపాటు నుంచి పాట పాడింది. వందనాలు బ్రదర్. తిమోతి బ్రదర్ పాట పాడండి. వందనాలు. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన దేవుని దాసులకు పరిశుద్ధులకు ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆనంద స్తుతి కీర్తనల పాటల పుస్తకాల్లో నుండి 77వ కీర్తన పాడదాం. నీవున్న నా గృహము ఆనంద నిలయము, నాకున్న ఈ సర్వము నీవిచ్చిన బహుమానము. నీవున్న నా గృహము ఆనంద నిలయము, నాకున్న ఈ సర్వము నీవిచ్చిన బహుమానము. ప్రభు స్తుతించెదన్, నిన్ను కీర్తించెదన్. ప్రభు స్తుతించెదన్, నిన్ను కీర్తించెదన్. నేను నా ఇంటి వారితో, నేను నా ఇంటి వారితో, నీవున్న నా గృహము ఆనంద నిలయము. నీవే గృహమును కట్టకపోతే పనివారి ప్రయాస వ్యర్థమే. నీవే కావలి కాయకపోతే మేల్కొనియుండుట వ్యర్థమే. నీవే గృహమును కట్టకపోతే పనివారి ప్రయాస వ్యర్థమే. నీవే కావలి కాయకపోతే మేల్కొనియుండుట వ్యర్థమే. ప్రభు స్తుతించెదన్, నిన్ను కీర్తించెదన్. ప్రభు స్తుతించెదన్, నిన్ను కీర్తించెదన్. నేను నా ఇంటి వారితో, నేను నా ఇంటి వారితో,
నీవున్న నా గృహము ఆనంద నిలయము, నాకున్న ఈ సర్వము నీవిచ్చిన బహుమానము. నీవే కృపగల దేవుడవు, మేలుతో మమ్ము నింపెదవు. నీవే శక్తిగల దేవుడవు, సమస్తము ఇవ్వగల ప్రభుడవు. నీవే కృపగల దేవుడవు, మేలుతో నన్ను నింపెదవు. నీవే శక్తిగల దేవుడవు, సమస్తము ఇవ్వగల ప్రభువు. నిన్ను స్తుతించెదన్, నిన్ను కీర్తించెదన్, నిన్ను స్తుతించెదన్, నిన్ను కీర్తించెదన్. నేను నా ఇంటి వారితో, నేను నా ఇంటి వారితో, నీవున్న నా గృహము ఆనంద నిలయము. నాకున్న ఈ సర్వము నీవిచ్చిన బహుమానము. నాకున్న ఈ సర్వము నీవిచ్చిన బహుమానము. అంకుల్ వందనాలు. చక్కటి పాట పాడిన తిమోతి బ్రదర్ యేసుక్రీస్తు వందనాలు ఇస్తున్నాం. ఇప్పుడు మన మధ్య వాక్యాన్ని ఉంచుటకు జోసెఫ్ గారు జగద్గుట్ నుంచి దైవ సందేశం అందించుండగా ప్రార్థన కొరకు గత నెల 15వ తారీఖు యాకోబు గురించి, యాకోబు 4 స్తంభాల గురించి మాట్లాడినాడు. చక్కటి సందేశం. ఇప్పుడు మన మధ్య ముందుగా వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. రెండే మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన నాయన, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం అంతా మంచి విశ్రాంతినిచ్చి ఉదయకాల సమయంలోనే ప్రభు నీ దాసులైన వారితో, నీ పిల్లలైన వారితో కలిసి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత అవకాశం ఇచ్చిన దేవుడు, అందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ, కీర్తనలో ప్రార్థనలో మీరు ఉన్నారు, నడిపిస్తున్న మీ దాసునికి, కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ దాసుని కూడా తోడేయండుమని, ముందు సమయంలో నేను వాక్య పరిచర్య జరిగించవలసిన మీ దాసుని మీ ఆత్మాదనం ఉంచుకొని మా ప్రభు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరిగించుకోను యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన జోసెఫ్ బ్రదర్ వచ్చినాడు. వచ్చారు అంకుల్. వందనాలు బ్రదర్. జోసెఫ్ బ్రదర్ వందనాలు. 6 గంటల వరకు, 6:05-10 వరకు సందేశము మనం బ్రదర్ అందిస్తుండగా చక్కగా శ్రద్ధతో ఇందాము. వందనాలు బ్రదర్. ఉదయకాలమున చేరి వచ్చిన సోదరులకు ప్రభువు నాన్న వందనాలు. మనము యాకోబు 4 స్తంభాల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మరి దాంట్లో 4 సంగతులు మనం చూసాము. ప్రత్యక్షత, ప్రత్యేకత, పరివర్తన మరియు పునరుద్ధరణ మరియు పునరుద్ధానం అన్న సంగతి మనము విభజించుకొని వచ్చాము. 4 స్తంభాలు 4 విధాలుగా. మరి దర్శనము, దీవెన, దేవుని ఇల్లు అన్న సంగతి మనము చూచాము. అక్కడ మనకు కనిపించే సంగతులు ఏంటంటే, దేవుడు చూపించినవి, దేవుడు చెప్పినవి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేవుడు చూపించిన సంగతులు, ఆయన ఒక నిచ్చెన చూపించాడు, తర్వాత దూతలు ఎక్కుట, తర్వాత దూతలు దిగుట, యెహోవా దానికి పైగా నిలిచి ఉండుట,
ఈ 4 సంగతులు దేవుడు చూపించాడు. తర్వాత దేవుడు చెప్పినవి ఏంటంటే ఒక స్థలం గురించి, సంతానం గురించి, సన్నిధి గురించి మాట్లాడాడు. యాకోబు ఆ తర్వాత నిద్ర లేచి మరి అక్కడ ఏమని చెబుతున్నాడంటే ఆదికాండం 28వ అధ్యాయము 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని మన మీద నూనె పోసెను. కనుక దేవుడు చూపించినది, దేవుడు చెప్పినవి మరి ఒక రకంగా ఉంటే యాకోబు అర్థం చేసుకున్నది ఇంకొక రకంగా ఉన్నది. ఇది యెహోవా ఉండే స్థలము అంటున్నాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆ తర్వాత ఈ స్థలము ఎంతో భయంకరము అని చెప్తున్నాడు. మూడవది ఇది దేవుని మందిరమే అంటున్నాడు. నాలుగవది ఇది పరలోకపు గవిని అని చెప్పి ఆయన లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. దేవుడు చూపించినది ఒకటైతే యాకోబు అర్థం చేసుకున్నది లేక తెలియచేసింది అది ఇంకొక రకంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. వేరుగా కనిపించినప్పటికీ మరి యాకోబు సరిగా అర్థం చేసుకున్నాడు అన్నది ఇక్కడ మనకు స్పష్టమవుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో యేసు ప్రభు ఇదే కళని ఇంకొక రకంగా చెప్పాడు. నిచ్చెనను తీసివేసి మనిషి కుమారుడు అని చెప్పాడు. దాన్ని మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఆయన యొక్క నిచ్చెన అంటే లాటిన్ భాషలో యాజకుడు అనే అర్థం. కనుక మరి క్రీస్తు యేసు యొక్క యాజకత్వం గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత మరి భూమి మీద నిలపబడి ఉంటేను దాని కొన ఆకాశము అంటేను ఇది క్రీస్తు యేసు యొక్క మధ్యవర్తిత్వాన్ని తెలియజేస్తున్నట్టు మనం చూసుకున్నాం. దేవుని దూతలు మరి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క యాజకత్వము, క్రీస్తు యేసు ప్రవక్త అన్నది మనం చూస్తుంటున్నాం. యెహోవా దానికి పైగా నిలిచాను. క్రీస్తు యేసు రాజు, క్రీస్తు యేసు యొక్క శిరసత్వాన్ని మనం చూస్తున్నాం. కనుక మరి ఇక్కడ యాకోబు దేవుడు చూపించినది, దేవుడు చెప్పినది మరి యాకోబు అర్థం చేసుకున్న సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మెట్టుకు ఈ 4 సంగతులు యాకోబు గ్రహించాడు. తర్వాత యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసినట్టుగా మనం చూస్తున్నాం. దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అది ఇంతకుముందు దాని పేరు లూజు అనే మాట మనం చూస్తుంటున్నాం. మెట్టుకు ఇక్కడ తలగడగా చేసుకొని రాయి అని మనం చూస్తున్నాం. రాయి మరి ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తున్నది. మానవుడు ధర్మశాస్త్రం కింద మరి మరణమును కలిగి ఉంటున్నాడు, శిక్ష కింద ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి మోషే నీళ్లను రక్తముగా మార్చాడు, యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినట్లు మనం చూస్తున్నాం. కనుక మరి మోషే యొక్క ధర్మశాస్త్రము మరణాన్ని, శిక్షని కోరుకుంటే ఆ యొక్క శిక్షను యేసు ప్రభు శిలువలో భరించి ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి మానవులకి ఆ ఆనందభరితమైన ఆ యొక్క ద్రాక్షారసాన్ని అందించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక అంతేకాదు ఆయన ఆ దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని దయచేయడం మట్టుకే కాదు, అవమానాన్ని తొలగించాడు. పాపం వలన వచ్చిన అవమానాన్ని మరి ఆయన తొలగించి ఆనందాన్ని దయచేసి ఆరాధనలోకి నడిపించిన సత్యము అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం కానా పెళ్లిలో కనిపిస్తుంటున్నారు. కనుక ఇది ఎంతో గంభీరమైన సత్యముగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు
ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత మరి యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చుటకై ఆయన మరణించిన తర్వాత ఆ నిలవబెట్టబడిన ఆ యొక్క స్తంభంగా నిలబించిన రాయి క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానాన్ని తెలియజేస్తున్నది. కనుక ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మనకు సంఘము ఏర్పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి పోయినప్పుడు మరి యోహాన్ అంటాడు, నేను నీ దగ్గర తీసుకోవాలా అని అన్నప్పుడు యేసు ప్రభు నీతి యావత్తు లేకుంటే సమస్త నీతిని ఇలాగ నెరవేర్చటం మనకు తగి ఉన్నది అని చెప్పడం మనం చూస్తాం. యేసు ప్రభు సమస్త నీతి అంటే అర్థం ఏంటంటే అక్కడ యేసు ప్రభు నీళ్ళలోకి వెళ్ళుట ఆయన యొక్క మరణాన్ని తెలియచేస్తుంది. ఆయన ఒడ్డు మీదకి వచ్చుట అది ఆయన యొక్క పునరుత్థానాన్ని తెలియచేస్తుంది. ఆకాశము తెరవబట్ట క్రీస్తు యేసు యొక్క ఆరోహణాన్ని తెలియచేస్తుంది. పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చుట సంఘం యొక్క ఆరంభాన్ని తెలియజేస్తున్నది. ఈ 4 సంగతులు సమస్త నీతిని తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఒప్పించేటప్పుడు మరి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క నీతిని ఒప్పిస్తున్నాడంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని, ఆరోహణాన్ని, సంఘ ప్రారంభాన్ని గురించి ఆయన ఒప్పిస్తాడని మనం చూస్తుంటున్నాం. కనుక మనము సువార్త ప్రకటించిన, ఆరాధనలో స్తుతులు చెల్లించిన క్రీస్తు యేసును గొప్పగా మనం చెప్పాల. సువార్త యొక్క సారాంశము క్రీస్తే. పాపం వల్ల వచ్చే శిక్ష ఇవన్నీ తర్వాత. సువార్త యొక్క సారాంశము మన ప్రభు అయిన క్రీస్తుని గురించి ఎక్కువగా చెప్పాల. పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి ఒప్పిస్తాడు, కానీ మరి క్రీస్తు యేసుని గురించి మనం ఎక్కువగా చెప్పవలసి ఉంటున్నది. యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాడు. కనుక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. రక్షకుడు ముఖ్యము, రక్షణ తర్వాత. కనుక చాలాసార్లు ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను, లేకుంటే కుక్కలాగా ఉన్నాను, పందిలాగా ఉన్నాను, ఇలాగూ చాలా మంది మరి వర్ణిస్తూ ఉంటారు. నిజమే, అవసరం. అది పాపము యొక్క స్థితి ఎంత భయంకరమో మరి మనం ఎరుగుదము. పాత స్థితి, ప్రస్తుత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మరి మధ్యలో ఉన్న క్రీస్తును మర్చిపోతూ ఉన్నాం. కనుక మరి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటా అది నిజమైన ఆరాధనని మనము వాక్యం సెలవిస్తుంటున్నారు. కనుక చాలామంది ఈ యొక్క సత్యాన్ని ఎరుగక మరి తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, కానీ క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఇది చాలా మరి దేవుడు దాన్ని అంగీకరించడం అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. తండ్రి తన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన్ని గనపరచాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని తలపోసుకోవాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. కనుక మరి మనము అలాంటి ఆరాధన చేసి ప్రభుని గనపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కనుక తలగడగా చేసుకున్న ఆ రాయిని తీసి ఆ స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసి మరి దానికి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా సంఘము ఏర్పడిన సంగతి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. మరి పేతురు అంటున్నాడు అపోస్తుల కార్యములు 36లో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకునవలనని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. 9 సంగతులు, పునరుత్థానం గురించిన సంగతులు మనకు ఇక్కడ కనిపిస్తుంటున్నది. మొట్టమొదటిగా ఆయన
లేచిన తర్వాత మనము ఆ నూతన జన్మ కలిగి ఉన్న వారంగా ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనము మన యొక్క రీజనరేషన్ గురించి మాట్లాడుతుంటున్నాడు. జనరేటెడ్, డిజనరేటెడ్ అండ్ రీజనరేటెడ్ అన్నది ఈ 3 సంగతులు మనం చూస్తాం. మనల్ని ఆదాముని అవ్వల్ని దేవుడు సృష్టించాడు. వారు పాపం చేసి పడిపోయిన వారుగా, మరి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు వారిని క్రీస్తు యేసు తిరిగా బ్రతికించిన స్థితి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. రెండవది మనం చూస్తాము, చాలా మంది నేను రక్షణ గురించిన సంగతులు బోధిస్తూ అంటే అడిగినప్పుడు రక్షింపబడ్డామంటే బాప్తిసం తీసుకున్నామని అంటున్నారు చాలా మంది. చాలా మరి విశ్వాసుల సంఘాలలో బాప్తిస్మం అంటే రక్షణ అన్నది చాలా మందికి మరి అదే ఆలోచన కలిగి ఉన్నవారుగా నేను గ్రహిస్తూ ఉంటున్నాను. ఎన్నో సంవత్సరాలైంది విశ్వాసిగా కొనసాగుతూ రక్షణ అంటే ఎంతో అర్థం కాని పరిస్థితి చాలా మందికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పొందాము అనుకునే చాలా మంది మరి ఈ రోజుల్లో విశ్వాసుల సంఘాల్లో, బ్రెదరన్ సంఘాల్లో కనిపిస్తుంటున్నారు. ఇది బాప్టిస్ట్ సిఎస్ వాళ్ళు చెబితే సరే వాళ్ళకి తెలియదని అనుకోవచ్చు, కానీ విశ్వాసుల సంఘాలలో బాప్తిస్మం తీసుకుంటేనే రక్షణ అన్న ఆలోచన కలిగి ఉండడం చాలా విచారకరం. కనుక రీజనరేషన్ అన్నది, తిరిగి జన్మించుట అన్నది రక్షణ, బాప్తిస్మం కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మరి కలిగే జన్మ అని మనం చూస్తుంటున్నాం. నీరు అంటే బాప్తిస్మం కాదండి. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అన్న మరి మాటను తీసుకొని మరి చాలా మంది నమ్మిన వెంటనే బాప్తిస్మం తీసుకోవాలా, అది అప్పుడే రక్షణ పొందినట్టు, లేకుంటే నువ్వు శిక్షింపబడతావు అన్న సంగతిని అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నమ్మిన వెంటనే బాప్తిస్మం అపోస్తలులు ఇచ్చారు. అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చారు కనుక వారికి ఆ యొక్క వరం ఉన్నది. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడా లేదా అనేది అపోస్తలులకు దేవుడిచ్చిన వరము. వారి చేతులు ఉంచంగానే వారిలో పరిశుద్ధాత్మ రావడము వారు గ్రహించగలరు. కానీ ఇప్పుడు అపోస్తలులు లేరు. అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేసి వెళ్ళిపోయారు. కనుక మనము అపోస్తలులము కాదు. కనుక ఒక వ్యక్తి రక్షణ తీర్మానం చేసిన తర్వాత కొంతకాలం గమనించాల. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభు దయాళుడని రుచి చూచినట్ల వాడు సమస్త దుష్టత్వమును కపటమునన్నీ మానివేసి మరి నిర్మలమైన పాలను వారు అపేక్షించుట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన పాలను అపేక్షించాలని ఉన్నది. ఆ వ్యక్తిలో రక్షణ సంబంధించిన సూచనలు కనిపించాలి. రక్షణ పొందిన వ్యక్తి వాక్యాన్ని ఎవరూ చెప్పకుండానే చదువుతాడు, ఎవరు చెప్పకుండానే ప్రార్థన చేస్తాడు, ఎవరు చెప్పకుండానే సహవాసానికి క్రమంగా వస్తాడు, ఎవరు చెప్పకుండానే లోపల ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రేరేపణ ఆ విధంగా ఉంటుందని మనం గ్రహించాల. అది మనం గమనిస్తూ గ్రహిస్తూ ఈ వ్యక్తిలో నిజంగా మరి మార్పు జరిగింది, ఇంతకుముందు ఉన్నట్టుగా లేడు, ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే మరి వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సహవాసంలో కొనసాగుతున్నాడు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మరి ఇవన్నీ మనము ఆ మార్పులు గమనించిన తర్వాత
సంఘమంతా మరి సాక్ష్యం ఇచ్చినప్పుడు స్థానిక సంఘంలో బాప్తిసం తీసుకోవాలి. ఏ సంఘంలో అయితే సహవాసం చేస్తున్నాడో, ఏ సంఘంలో అయితే సాక్ష్యం ఉంటున్నదో అక్కడ నీటి బాప్తిసం తీసుకుంటాడు. అపోస్తుల కార్యంలో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురు సువార్త చెబుతూ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలన్నాడు. ఇది అపోస్తుల సంఘం అని ఈ మధ్య ఎక్కువగా మరి ప్రబలుతూ ఉంటున్నది. వారు దీనిని పట్టుకొని మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వకూడదు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇవ్వాలా అని చెప్పి గట్టిగా చెప్తూ ఉన్నారు. అది నీటి బాప్తిసం కాదు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం అంటే పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలలో మరి సువార్త వింటాడు. ఆ సువార్త సత్య సువార్తని, అనేక సువార్తలు ఉన్నాయి, ప్రాస్పర్టీ గాస్పలు, సోషల్ గాస్పలు, మరి ఇంకా అనేక రకములైన ఫుల్ గాస్పల్ ఏంటంటే మనము ఆత్మరక్షణ ముఖ్యము ఒకటే కాదు, అది ఒక సగమే. ఇంకొక సగం ఏంటంటే స్వస్థతలు కూడా మరి జరగాల, భాషలు మాట్లాడాలా. ఇది ఫుల్ గాస్పల్ అంట. సువార్తలలో యేసు ప్రభు సబ్బాతు గురించి మరి మాట్లాడుతూ దాన్ని ఖండిస్తూ, వారి ఆలోచనను ఖండిస్తూ ఆయన సరిచేసిన సంగతులు మనకు కనిపిస్తూ ఉంటే, పత్రికలలో మరి పౌలు మరి ఆ యొక్క సున్నతి గురించి మాట్లాడుతుంటున్నాడు. యూదా మతస్థులు వచ్చి సంఘాలలో మరి ఆత్మరక్షణ ఒకటే కాదు, యేసు ప్రభు రక్తంలో కడగబడటం మట్టుకే కాదు, మీరు సున్నతి కూడా చేయించుకోవాలా, అది సంపూర్ణ రక్షణ అని చెప్తూ వచ్చారు. కనుక పౌలు దాన్ని ఖండిస్తూ అది సరికాదు, ఆ ఆలోచన సరికాదు, ఆ ప్రాక్టీస్ సరికాదు అని చెప్పి దాన్ని ఖండిస్తూ రావడం మనం చూస్తుంటున్నాం. కనుక ఈ రోజుల్లో మరి ఇలాంటి సువార్తలు అనేకం వచ్చి ఉంటున్నాయి. ఆ సువార్త ఇప్పుడు వేదాలు కూడా చాలామంది విశ్వాసులు ప్రసంగాలలో లేకుంటే పత్రికలలో, కరపత్రికల్లో కనిపిస్తూ ఉంటున్నది. అది దైవావేశము కలిగిన లేఖనాలు కాదు అవి. దాన్ని వాడద్దు దయచేసి. సర్వరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని, మరి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని ఆ యొక్క వేదాలు వల్లిస్తూ మరి అనేక మంది సువార్తలు చెప్తున్నారు. కానీ అది సరికాదు. బైబిలే, అపోస్తలులు, శిష్యులు మరి ఎక్కడే కానీ బయట సంగతులు తీసుకొచ్చి చెప్పిన వారు కాదు. దేవుని వాక్యాన్నే బోధించారు. దేవుని వాక్యమే, బైబిలే దైవావేశం కలిగిన లేఖనము, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కలిగిన లేఖనాలు అవి. కనుక వారు ఊహను బట్టి చెప్పలేదు, దైవావేశం కలిగిన లేఖనాలు. కనుక దైవావేశము కలిగిన లేఖనాలనే మనం ఎత్తి చూపాలా, మాట్లాడాలా. కనుక ప్రజాపతి సంఘం అని ఈ యొక్క వేదాలనే ఆధారంగా చేసుకొని వారు సువార్తను ప్రకటిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అది సరికాదు. దీనికి ఖురాన్ కూడా బైబిల్కి ప్యారలల్గా వచ్చింది, వేదాలు కూడా ప్యారలల్గా వచ్చింది నిజమే. కానీ మనము దేవుని వాక్యమే మరి ఆధారంగా చేసుకొని సువార్తను ప్రకటించాల. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. సత్య సువార్తను మరి బైబిల్లో కనిపిస్తుంటున్నది. కనుక యేసు ప్రభువుని మనం ఎక్కువగా చూపిస్తూ చెప్తూ ఉండాలన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక పరిశుద్ధాత్మ దేవుని కార్యము సంపూర్ణంగా జరుగునట్లుగా, ఆ వ్యక్తిలో రక్షణ పొందినట్లుగా. ఉదాహరణకి ఇప్పుడు మనకు బైబిల్లో ఆ యొక్క శిలువ మీద దొంగ మరి యేసు ప్రభువుని సొంత రక్షణగా స్వీకరించి మరి ఆయనను తన రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ యేసు ప్రభుని ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. కానీ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం.
కనుక ఆమె దొంగ మరి బాప్తిస్మం తీసుకోలే, కానీ మరి రక్షణ పొందిన వాడుగా, పరలోకము చేరిన వాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు యేసు ప్రభువుని ఆ యొక్క పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు రక్తమును నీరును కారిన, కనుక ముందు రక్తము తర్వాత నీరు అన్న సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక మరి యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాడు మరి నీటిలో పాలు పంపులు లేదన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభు శిష్యులకు కూడా మరి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయడి, ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మం ఇయ్యడి అని చెప్తూ ఉంటున్నాడు. కనుక మరి ముందు రక్షణ, తర్వాత సంఘ సహవాసంలో కొనసాగుతున్న ఆ యొక్క వ్యక్తికి నీటి బాప్తిస్మం ఇస్తారు. కనుక నీటి బాప్తిస్మము రక్షణ కాదు. మార్కు సువార్త 16:16 మనం గమనించినట్లయితే, దాని తర్వాత ఒక వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత అక్కడ కొన్ని సూచనలు కనిపించాలా. పాములను ఎత్తి పట్టుకోవాలా, విషం తాగినా ఏమి కాదు, భాషలు మాట్లాడతారు, ఇవన్నీ అక్కడ కనిపించాలని చెప్తూ ఉంటున్నాడు. అది ఎంతమంది చేస్తున్నారు? పాములను ఎత్తి పట్టుకోగలరా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి? విషం తాగలడా? ప్రస్తుత కాలంలో మనం గమనించండి, ఆ సూచనలు కనిపించాల. ఆ మాట ఎందుకు రాయబడిందంటే, అక్కడ మరి ఆ దినాలలో సంపూర్ణ వాక్యము లేనప్పుడు మరి అలాంటి సూచనలు, ఈ వ్యక్తి నిజముగా రక్షణ పొందాడు అన్నదానికి సూచనలు కనిపించాలి. ఆ దినాల్లో సంపూర్ణ వాక్యము రాకముందు కొన్ని సూచనలు, అందుకనే అపోస్తలులు కూడా కొన్ని స్వస్థతలు చేశారు, భాషలు మాట్లాడడం మనం చూస్తాము. ఇవి కొన్ని సూచనలు కనిపించవలసి వచ్చింది. ఇప్పుడైతే మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం, పూర్వకాలమందు నానా విధాలుగా నానా సమయాల్లో మాట్లాడాడు, కానీ ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్నది అక్కడ స్పష్టం చేస్తున్నాడు. నానా సమయంలో అంటే దానికి సరైన అర్థం ఏంటంటే మెనీ పోర్షన్స్ అని అర్థం. అబ్రాహాముతో కొన్ని సంగతులు మాట్లాడితే, మోషేతో ఇంకొన్ని సంగతులు మాట్లాడితే, యాకోబుతో కొన్ని సంగతులు మాట్లాడితే, ప్రవక్తలకు కొన్ని సంగతులు మాట్లాడితే, సంపూర్ణ మరి వాక్యము వారి ద్వారా రాలేదు. అవి కొన్ని బిట్స్గా కొన్ని పోర్షన్స్గా అది మాట్లాడడం జరిగింది. మనకైతే క్రీస్తు యేసు ద్వారా, తన కుమారుని ద్వారా సంపూర్ణ వాక్యాన్ని బయలుపరిచాడు అన్నది ఇక్కడ మనకు స్పష్టమవుతున్నది. కనుక మనము బాప్తిస్మం అంటే రక్షణ అనుకునేది ఆలోచన మీరు మానివేయండి. రక్షణ తీర్మానము గురించి, రక్తమును గురించి మనం ఎక్కువగా చెప్పాలా. ఆ తర్వాతనే నీటి బాప్తిస్మం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంటే అది నీటి బాప్తిస్మం కాదు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో లోపల జరిగే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. లోపల మరి ఆ యొక్క కార్యము జరగవలసి ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుడు సత్య సువార్తను బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆ నీతిని గురించి ఒప్పిస్తూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ యొక్క సువార్తను నమ్మి విశ్వాసం ఉంచి విధేయత చూపినప్పుడు ఆ వ్యక్తి మరి క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాల్లో మరి అంతర్గతంగా మరి బాప్తిస్మం, మరణ పునరుద్ధానాలకు బాప్తిస్మం ఇవ్వబడతాడనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తి నమ్ముకుంటాడో, రక్షణ తీర్మానం చేసిన తర్వాత వెంటనే యేసు ప్రభు ఆ వ్యక్తిని మరి పరిశుద్ధాత్మలోకి బాప్తిస్మం ఇస్తాడనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే లోపల జరిగే కార్యాన్ని మనము మరి నీటి బాప్తిస్మానికి తీసుకొని వెళ్ళి అక్కడ బాప్తిస్మం ఇవ్వడం అది సరికాదు. అది మనకు ఎవరికీ తెలియదు. ప్రస్తుత కాలంలో ఉన్న
సంఘ పెద్దలకి తెలియదు, సంఘస్థులకి తెలియదు. ఆ వ్యక్తిలో జరిగిన మార్పు తాను బయట పెట్టే వరకు ఎవరికి తెలియదు. కాబట్టి మనము కొంతకాలం గమనించి ఆ వ్యక్తిని కౌన్సిల్ చేస్తూ మరి సరైన రక్షణ కలిగి ఉన్నాడా లేదా, సరైన ఆలోచన కలిగి ఉన్నాడా లేదా అనేది మనం తెలుసుకొని ఆ వ్యక్తికి మరి ప్రార్థనాపూర్వకంగా మరి కన్ఫర్మ్ చేసుకొని బాప్తిస్మం ఇవ్వాలి. చాలాసార్లు చాలా సంఘాలలో మరి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు పేర్లు ఇవ్వండి అంటున్నారు. అంటే ఆ వ్యక్తి రక్షణ పొందిన దగ్గర నుంచి మనము ఏమాత్రము మాట్లాడకుండా సడన్ గా మరి బాప్తిస్మాలు కొరకు మనము పేర్లు ఇవ్వండి అని చెప్పడం చాలా విచారకరం. కనుక రక్షణ పొందిన దగ్గర నుంచి, రక్షణ తీర్మానం చేసిన దగ్గర నుంచి ఆ వ్యక్తిని కౌన్సిల్ చేయవలసి ఉంటున్నది, ఆ వ్యక్తిని సిద్ధపరచవలసి ఉంటున్నది. ఆ వ్యక్తి సరిగా వస్తున్నాడా లేదా, సరిగా బైబిల్ చదువుతున్నాడా లేదా, ప్రార్థిస్తున్నాడా లేదా, ఇవన్నీ మనం గమనించవలసి ఉంటున్నది. కనుక ఆ వ్యక్తిలో మరి సరైన మార్పు కలిగినప్పుడు మనము అది గ్రహించి అప్పుడు బాప్తిస్మం మొట్టమొదటిగా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో కూడా చెప్పాలి. చాలా మందికి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలియదు. విశ్వాసులకు కూడా, చాలా మంది బోధకులకు కూడా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలియదు. చాలా విచారకరం. లోపల జరిగిన కార్యానికి సాదృశ్యంగా బహిరంగ సాక్ష్యము అన్నట్టుగా చెప్తారే కానీ దానికి సంబంధించిన అనేకమైన సంగతులు మరి సంఘాలలో బోధించడం లేదు. ఎందుకంటే వారికి తెలియదు. కాబట్టి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మనము మరి నీటి బాప్తిస్మం నిజమే లోపల జరిగిన కార్యాన్ని మరి బయటికి తెలియచేస్తూ బహిరంగంగా ఒప్పుకుంటూ మరి ఆ యొక్క బాప్తిస్మం తీసుకునే వారుగా ఉంటారు. రెండవది స్థానిక సంఘములో సభ్యత్వము. అందుకని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించిన తర్వాత వారందరూ మరి రక్షణ పొంది ఆ తర్వాత నీటి బాప్తిస్మం తీసుకున్నట్టుగా వారు సంఘములో చేర్చబడిరి అని ఉన్నది. కనుక బాప్తిస్మము స్థానిక సంఘములో సభ్యత్వానికి సాదృశ్యంగా ఉంటున్నది. రెండవది బహిరంగ పరిచర్యకు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ప్రకటింప మొదలు పెట్టాను అని చెప్పి మనం చూస్తాం. బహిరంగ పరిచర్యకు సాదృశ్యంగా ఉన్నది. మూడవది ఆ యొక్క కృపావరము ఇవ్వబడుతుంది అన్న సంగతి మనం చూస్తుంటున్నాం. సంఘం యొక్క అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు ఆ కృపావరమును ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. బాప్తిస్మం తీసుకోకుండా మరి ఆ వ్యక్తి ఎలాంటి ప్రసంగము చేయలేడు, ఎలాంటి మరి పరిచర్య, సంఘం యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఎలాంటి పరిచర్య చేయలేడు. నాలుగవది ఆ యొక్క ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు కలిగి ఉంటాడు. ఈ 4 సంగతులు బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. కనుక మరి ఇది సంఘములో ప్రతి ఒక్కరికి బోధించాలి. రక్షణ పొందిన వారికి మరి ఎప్పుడు కౌన్సిల్ చేస్తూ ఈ సంగతులు, బాప్తిస్మం గురించిన సంగతులు బోధించాలి. అది అప్పుడు వారు సంపూర్ణ గ్రహింపు కలిగి ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలో తెలుసుకొని వారికి అప్పుడు బాప్తిస్మం తీసుకొనుట, బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను ఎరిగి అప్పుడు బాప్తిస్మం తీసుకుంటే చాలా అవసరం. ఇంకొక మాట చెప్తాను. ఎందుకంటే సంఘాలలో బోధించడం లేదు కాబట్టి నేను ఈ మధ్యకాలంలో ఈ ఎండల కాలంలో చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఇది నేను గ్రహించిన సంగతులు, అందుకని మీ ముందు పెడుతున్నా. చాలా విచారకరమైన సంగతి ఇది, అర్థం కాని సంగతి. అది ముఖ్యంగా అనేక మంది విశ్వాసులు అనేక సంవత్సరాలు సంఘములో ఉండి సంఘము బాప్తిస్మం యొక్క అవసరతని, లేకుంటే అది ఒక ఆర్డినెన్స్, దేవుడిచ్చిన మరి కట్టడగా దానిని తీసుకోవడం లేదు. అది కేవలం ఆచారంగా మారిపోయిందే కానీ దేవుని యొక్క ఆజ్ఞగా, లేకుంటే కట్టడముగా, విధిగా దాన్ని చేయడం లేదు. దాని యొక్క అవసరత తెలుసుకొని తీసుకోవడం లేదు. కనుక మరి ఇది చాలా విచారకరమైన సంగతి. అందుకనే మరి ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే కృపావరం విషయం.
చాలా మంది తలాంతులే కృపావరాలని చెప్తున్నారు. చాలా తప్పది. తలాంతులు సహజంగా వచ్చేవి, కృపావరాలు మరి దేవుడిచ్చినవి. కృపావరము, ఆయన కృపను బట్టి, ఆయన యొక్క ఇష్టాన్ని బట్టి ఇచ్చిన వరమే కానీ మనం కోరుకున్న వరం కాదు. మనము చేయాలనుకున్న మరి వరము కాదు. ఆయన ఇచ్చిన వరం ఏదో గుర్తించి మనము దానిని సంఘక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వాడడం అవసరం అన్న సంగతి చాలా మంది గ్రహించడం లేదు. ఏదో ఒక పని చేస్తాను, ఆసక్తి ఉన్నది, కానీ ఏదో ఒక పని చేయడం వలన సంఘానికి క్షేమం రాదు. దేవుడు అప్పగించిన పనిని, దేవుడు ఇచ్చిన వరాన్ని నువ్వు గుర్తించి దానికి తగ్గట్టుగా నువ్వు పనిచేసినప్పుడే సంఘానికి క్షేమం, అభివృద్ధి కలుగుతుంది. దానిని బట్టే దేవుడు బహుమానం ఇవ్వతున్నాడు. కాబట్టి నేను ఏదంటే అది చేసేసి మరి ఆ చేసినప్పుడు దానికి తగిన బహుమానం రాదన్నది మనం గ్రహించాల. కనుక ఈ యొక్క సత్యాన్ని చాలా మందిని నేను మరి కౌన్సిల్ చేసినప్పుడు, మాట్లాడినప్పుడు మరి ఎవరికి ఏ వరము నీకు ఇచ్చాడు దేవుడు అంటే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలైనా దాని గురించిన ఆలోచన లేని వారుగా ఉంటున్నారు. కాబట్టి అందరూ బోధకులు కాదు, అందరూ సువార్థికులు కాదు, అందరూ కాపరులు కాదు. కనుక ఎవరికి ఏ వరం ఇవ్వబడిందో అది దేవుని యొక్క ఇష్టము. దేవుడు తాను ఇష్టపడి ఇచ్చిన ఆ యొక్క వరం ఏంటో మనం గుర్తించాలా. దాన్ని గుర్తించి దానిని సంఘం యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు దాన్ని వాడాల. ఈ యొక్క మరి సమావేశంలో ఎవరైనా ఇంకా అలాంటి అనుభవం లేకపోతే ఇప్పటికైనా దేవుని అడగండి, తెలుసుకోండి, దానిని సంఘక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వాడండి. దేవుడు నమ్మకంగా పనిచేసినప్పుడు మరి దేవుడు దానికి తగిన బహుమానము రేపటి దినాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క సంగతులు మనము తెలుసుకొని దాని ప్రకారంగా చేసినప్పుడు మరి వ్యక్తిగతంగా ఆశీర్వాదము, బహుమానం ఉంటుంది, ఫలం ఉంటుంది, సంఘానికి ఎంతో మేలు ఉంటుంది, మరి దేవునికి మహిమ కూడా వస్తుందన్న సంగతి మనం గ్రహించాల. కనుక ఆయన తిరిగి లేచుట ద్వారా మనము తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చి ఉంటున్నాం. ఆయన తిరిగి లేచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్నది రోమా 4:25 మనం చూస్తాం. ఆయన తిరిగి లేచుట ద్వారా మనము ఆయన మరణ పునరుద్ధానాల్లో మనము ఏకీభవించిన అనుభవము కనిపిస్తుంటున్నది. ఆయన తిరిగి లేచుట ద్వారా మనము ఆ యొక్క దేహాలు మరి సంపూర్ణ పునరుద్ధానాన్ని మనము కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. 1 కొరింథీ 6:14 ఆయన తిరిగి లేచుట ద్వారా మనము ఆ యొక్క ప్రయాసలో మరి స్థిరులుగా, కదలని వారుగా మనము ఉంటామన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంటున్నది. 1 కొరింథీ 15:58 ఈ యొక్క మాట కనిపిస్తుంటున్నది. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారుగా ఉండాలని అక్కడ చెబుతూ ఉంటున్నాడు. తర్వాత మరి ఆయన తిరిగి లేచుట వలన మనకు పాపము మీద మనకు జయమును ఆ యొక్క మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన తిరిగి లేచుట వలన మరి మనము ఆయనతో పాటు మరి ఏలేవారంగా ఉంటారన్నది అక్కడ కనిపిస్తుంటున్నది. ఆయన తిరిగి లేచుట వలన ఈ యొక్క నిరీక్షణ, ఈ లోకానికి అతీతంగా మనకు దేవుడు ఒక నిరీక్షణను ఇచ్చేవాడుగా ఉంటాడన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన తిరిగి లేచుట వలన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానాన్ని ఈ 9 వచనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ గంభీర సత్యాన్ని మనము మరి గట్టిగా పట్టుకొని ఆయన నామహిమార్థం ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యాకోబు మరి ఆ యొక్క స్తంభాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోశాడు. కనుక ఆ నూనె మరి అభిషేకాన్ని తెలియజేస్తూ ఉన్నది. కనుక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు ఆయన్ని హెచ్చించినట్టుగా, అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించిన వాడుగా, ప్రతి మోకాలు వంగునట్లు, ఆయన ప్రతి నాలుక ఒప్పుకున్నట్లు ఆ దేవుడు ఆయన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తాం. కనుక మరి ఆయన హెచ్చింపబడిన క్రీస్తుగా
మనం చూస్తుంటున్నాం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడిన క్రీస్తుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో ఇదే సంగతి మనకు కనిపిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొనెను, తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, అన్ని కలిగిన వాడు ఏమీ లేని వాడుగా అయినట్టుగా మనం చూస్తాం. సృష్టికర్త సృష్టిగా అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాపరి గొర్రెగా అయినట్టుగా, గొర్రె పిల్ల అయినట్టుగా, లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అది అంతా మన యొక్క రక్షణ నిమిత్తమే ఆయన శిలువ కార్యాన్ని జరిగించిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. యాకోబు మరి ఇంత గొప్పగా అర్థం చేసుకోవడం, దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన అర్థం చేసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతగా అర్థం చేసుకొని ఇంత గొప్ప కార్యమును చేసిన ఆ యొక్క యాకోబు ఆఖరికి ఆ స్థలంలో నిలిచి ఉండలేదు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. చూసారా ఎంత విచారకరమైన సంగతి. ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగి మరి ఆ యొక్క స్తంభాన్ని నిలబెట్టి నూనె పోసిన యాకోబు బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు అని గ్రహించినవాడు, చెప్పినవాడు అక్కడ నిలవకుండా పైగా ఏమంటున్నాడంటే, నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రము దయచేస్తేనే యెహోవా నాకు దేవుడు అంటున్నాడు. ఈనాడు దేవుని యొక్క ప్రత్యక్షతను చాలా మంది సరిగా అర్థం చేసుకోవడం లేదు. నిజానికి ఇంత భయంకరమైన మోసగాడికి దేవుని యొక్క ప్రత్యక్షత, ఇంత గొప్ప ప్రత్యక్షత రావడం ఎంత ఎంత ఆశ్చర్యకరం అండి. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో ఇక్కడ మనం గ్రహిస్తూ ఉంటున్నాం. నిజానికి ఏశావు చంపుతాడేమో అన్న భయంతో పారిపోతున్నాడు. అంతేకాకుండా మరి తన కొరకు భార్య కావాలని మరి ఆ యొక్క మామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి పోతూ ఉన్నాడు. కానీ దేవుడు మధ్యలోనే వాగ్దానం చేస్తున్నాడు. నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడంటే అర్థమైందంటే నీకు భార్యని ఇస్తానని అర్థం. నువ్వు ఇక్కడే నిలబడు. అంతేకాదు, ఇంకొక భయం ఉన్నది. ఏశావు చంపుతాడన్న భయం ఉన్నది. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 15వ వచనం అదే అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా, కనుక మరి ప్రతి స్థలమందు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలమందు అంటే మరి అది అవసరమే, తాను వెళ్ళవలసిన అవసరత ఉన్నది. కానీ దేవుడు, ప్రభా నీ వాగ్దానం చేసావు, ఈ స్థలం ఇస్తానన్నావు, దాన్ని నేను స్వతంత్రించుకుంటాను అని చెప్పవలసింది పోయి, ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగిన వాడు ఇప్పుడు కేవలము తినుటకు ఆహారము, మరి ధరించుకునేటకు వస్త్రాలు కోరుకున్నవాడిగా మనం చూస్తుంటున్నాం. ఆ రెండు ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. కనుక ఈ రోజుల్లో మరి ఆ యొక్క భౌతిక సంబంధమైన వాటి కొరకే దేవుణ్ణి వెంబడిస్తున్న మరి సంగతులు మనకు కనిపిస్తున్నాయి. అదే ప్రాస్పర్టీ గాస్పల్ అంటే. దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, నీ ఉద్యోగాల్లో ప్రమోషన్ దొరుకుతుంది, నీకు డబ్బులు బాగొస్తాయి. ఇదే కనుక మరి యాకోబు లాంటి ఆలోచనే దేవుడిచ్చే గొప్ప అమూల్యమైన రక్షణను, గొప్ప రక్షణను మరి వారు గ్రహించక కేవలము మరి తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రాల గురించి యేసు ప్రభు కావాలన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రోజుల్లో ఎంత యాకోబు లాంటి మరి ఆలోచన, ప్రత్యక్షత అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ మరి చాలా మంది కేవలము భౌతిక విషయాలకే మరి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఉచిత పథకాలు ఇస్తే మరి
ఎంత భయంకరమో. వెనిజులా అనే దేశములో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం వలన ప్రజలు మరి సోమరులు అయిపోయారు. సోమరులు అయిపోయిన తర్వాత మరి పని చేయడం ఆపివేశారు. దానివల్ల మరి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత మనుషులు ఒకరినొకరు దోచుకోవడం ప్రారంభించారు. భయంకరమైన పరిస్థితి ఆ యొక్క దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి దేవుడు ఇస్తాడు, కానీ మరి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆత్మీయ సత్యమును మనం గట్టిగా పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు మిగతావన్నీ దేవుడు దాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటుంది. దాని గురించి మీరు ఆలోచన చేయవద్దని చెప్తున్నాడు. మీరు దాని గురించి ఆలోచించుకోవద్దు. నీ వెంట్రుకల గురించి కూడా నువ్వు ఆలోచించుకోవద్దు. ఎందుకంటే మరి దేవుడు దానికి లెక్క వేశాడని మనం చూస్తుంటున్నాం. కనుక దువ్వినప్పుడల్లా 2-3 వెంట్రుకలు రాలినప్పుడు దేవుడు తిరిగా ఆ వెంట్రుకలకి నెంబర్ మారిపోద్ది కదా. 1, 2, 3, 4 కదా. మధ్యలో 2, 3 ఎగిరిపోతే మరలా 1, 2 అని లెక్క వేయవలసి ఉంటున్నది. దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటున్నాడని అర్థం. మన ప్రతి వెంట్రుక విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మన భౌతిక విషయాలలో దేవుడు ఎందుకు మరి ఇప్పుడు మనకు చాలా మందికి బట్టతల ఉన్నది అంటే దేవునికి పని తగ్గించినట్టు లెక్క. కాబట్టి దేవునికి ఎక్కువ పని, చాలా మంది వెంట్రుకలు కలిగి ఉన్న వారికి లెక్క ఎక్కువగా ఉంటుంది కదా. అది దేవుని ఇష్టం. దేవుడు చాలా మంది విగ్గు పెట్టుకుంటున్నారు, కొంతమంది తెల్ల వెంట్రుకలకి రంగు వేసుకుంటూ ఉన్నారు కదా. మరి బైబిల్ చెప్పేది ఏంటంటే నెరసిన వెంట్రుకలు వృద్ధులకు సౌందర్య కిరీటం అంటున్నాడు. కనుక చాలా మంది ఆ కిరీటాన్ని పోగొట్టుకుంటున్నారు రంగులు వేసుకొని. దేవుడిచ్చిన అది సౌందర్య కిరీటాన్ని పోగొట్టుకుంటున్నారు, నలుపు రంగు వేసుకుంటున్నారు. కాబట్టి మరి ఏదైతేనే భౌతిక విషయాల్లో దేవుడు ఎంత శ్రద్ధ కనపరుస్తున్నాడో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు మిగతావన్నీ అనుగ్రహించబడతాయి. యోహాను రాసిన 2వ పత్రికలో కూడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లమన్నాడు. మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లటం మనం చూడాలి. తర్వాత మిగతా విషయాల్లో మనకు దేవుడు ఆ యొక్క వర్ధిల్లుట మనకు దేవుడు దయచేస్తాడనేది మనం గ్రహిస్తుంటున్నాం. కానీ యాకోబు తన భౌతిక విషయాలను ముందుకు తీసుకొని వచ్చి ఆ యొక్క గొప్ప ప్రత్యక్షతను గురించిన ఆలోచన లేనివాడుగా కనిపిస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే ఆ యొక్క 38వ అధ్యాయం అనుకుంటాను. ఆ యొక్క లాబానుతో చెబుతూ ఉంటున్నాడు, నీవు 20 సంవత్సరాలు నేను పనిచేశాను, 10 సార్లు నా జీతము మార్చివేశావు అని మరి ఆ యొక్క లాభంతో చెప్పడం మనం చూస్తాం. కాబట్టి 20 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. దేవుడు ఇక్కడే ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉంటే ఈ స్థలం అందు నేను నిలిచి ఉంటే ఈ స్థలం నీకు ఇస్తాను, నీ సంతానము భార్యని ఇస్తాను, సంతానం ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తానని చెప్పిన తర్వాత కూడా అక్కడ నిలవకుండా వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అక్కడ మోసపోతూ 10 మార్లు జీతం మార్చిన ఆ తర్వాత రాహేలుకు బదులు లేయనిచ్చిన ఆ స్థలాన్ని విడిచిపెట్టకుండా మరి అక్కడే 20 సంవత్సరాలు మరి ఆయన గడిపినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ 20 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే దేవుడు తాను వాగ్దానం చేసిన ఆ యొక్క స్థలాన్ని అన్నిటినీ దేవుడు ఇచ్చి ఉండేవాడు. చూడండి, మనకు సమయం లేదు కనుక నేను చూపించడం లేదు. సొలొమోను మరి దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు తీసుకున్నాడు.
తన నగరును కట్టించుకోవడానికి 13 సంవత్సరాలు తీసుకున్నాడు. మొత్తం 20 సంవత్సరాలు దేవాలయం కట్టాడు, తన నగరు కూడా కట్టుకున్నాడు. యాకోబు ఇక్కడే ఉండింటి 20 సంవత్సరాలు ఆ యొక్క దేవాలయం కట్టిండేవాడు, బేతేలని మందిరాన్ని కట్టినవాడు, తనకు కూడా నగరును కట్టించుకునేవాడు. ఆ ఇశ్రాయేలులకి ఇంత ప్రయాసం ఉండేది కాదు. యాకోబు చేసిన ఆ యొక్క తప్పు వలన ఆ 20 సంవత్సరాలు కోల్పోయాడు. ఆ 20 సంవత్సరాల్లో జరగవలసిన ఆ యొక్క పనిని చేయలేకపోయాడు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అబ్రహాం కూడా హారాన్లో నిలిచిపోవటం వలన దేవుడు తాను వాగ్దానం చేసిన స్థలాన్ని మరి చూపించలేకపోయాడు. ఆ హారాన్లో నిలిచినంత కాలము ఆ యొక్క కనానీయులు ఒక దేశముగా స్థిరపడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దానివలన మరి ఇశ్రాయేలులకు శత్రుత్వం పెరిగింది. ఆ యొక్క స్థలాన్ని తిరుగా వారు సంపాదించుకోవడానికి పోరాడవలసి వచ్చింది. ఒకవేళ అబ్రహాము మరి తెరహు యొక్క నాయకత్వంలో పోకుండా దేవుని యొక్క నాయకత్వం కింద పోయి ఉంటే మరి కనానీయులు ఉండేవారు కాదు, ఇశ్రాయేలు అంతగా శ్రమ పడవలసిన అవసరం ఉండేది కాదు. అబ్రహాము యాకోబులు చేసిన ఆ యొక్క ఆలస్యం వలన మానవుని నాయకత్వం కోరుకున్నందువలన అబ్రహాము మరి శత్రువుల్ని ఇశ్రాయేలులకు వదిలిపెట్టాడు. యాకోబు తన సొంత ఆలోచనను బట్టి ఆ యొక్క స్థలాన్ని వెళ్ళిపోవడం వల్ల మరి ఇశ్రాయేలులు శ్రమ పడవలసి వచ్చింది. వారు మరి లోకమంతటా చెదిరిపోయిన వారుగా కనిపిస్తూ ఉంటున్నారు. కనుక మనము తర్వాత తరానికి ఎలాంటి ఆశీర్వాదాలను తీసుకొని వెళ్తున్నామన్నది ఇక్కడ మనకు ప్రశ్నగా ఉంటుంది, సవాలుగా ఉంటున్నది. మనం పిల్లలకి నేర్పిస్తున్నామా లేదా? హిజ్కియా కూడా దేవుడు ఏమన్నాడంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క విషయము మర్చిపోయి ఆ విషయము ప్రస్తావించకుండా తన గురించి ప్రార్థన చేసుకున్నాడే తప్పితే ప్రభా ఇల్లు ఎలాగో చక్కబెట్టుకోవాలో నేర్పించు అని అడిగిన వాడు కాదు. కనుక తన నిజమే మంచి గొప్ప భక్తుడు, యథార్థవంతుడు, అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టిన వాడే. కానీ దేవుడు ఒక లోపం ఉన్నది ఆ ఇంటిలో. దేవుడు రోగం ఎందుకు కలుగు చేశాడంటే, రోగం ఉంటేనే ఇంటిలో ఉంటాడు, ఎక్కడికి పోడు. ఆ పరిస్థితుల్లో తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా అక్కడ మనం గమనిస్తుంటున్నాం, మనిషి చెడిపోయిన వాడుగా 12 ఏళ్ల వయసులోనే చెడిపోయిన వాడుగా కనిపిస్తున్నాడు. 12 ఏళ్ల వయసులో ఆ మాంత్రిక విద్యలు నేర్చుకొని పిల్లలను అగ్నిగుండంలో దాటించడం, ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నాడో 12 ఏళ్ల వయసుకే. ప్రస్తుత కాలంలో పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మాంత్రిక విద్యలు మంచు ఉంటాయి దాంట్లో, ఆరోగ్య అట్లా కడిగితే ఫ్రిడ్జ్ లోటి మంచు వచ్చి పడతాను దాంట్లో. అటు కనుక మరి ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లల్లో కనిపిస్తున్నది. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో పిల్లలు యవనస్తులు కనిపించడం లేదు. కొన్ని చోట్ల సంఘాలు ఖాళీ అయిపోయినాయి. ఇంగ్లాండ్ దేశంలో మరి చర్చీలు మసీదులుగాను దేవాలయాలుగా మారిపోతున్నాయి. అమెరికాలో మీరు చూడండి, బ్రదరన్ సంఘాల్లో చాలా సంఘాలలో యవనస్తులు లేరు, అంత ముసలోళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాతి తరం లేకపోతే సంఘాలు మూసివేయబడతాయి. లబదెక్కే సంఘం యొక్క అనుభవమే కనిపిస్తూ ఉన్నది. చాలా విచారం. ఇప్పటి నుంచే మనం పిల్లల్ని దేవుళ్ళ పెంచాలా. అందుకని న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో మనం చూస్తే యెహోవా ఎరుగని తరం ఒకటి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంత విచారము అంటే, తల్లిదండ్రులే బాధ్యులు. పిల్లలకి వారి యొక్క చదువుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు, కానీ వాక్యం చదివారా లేదా అన్నది ప్రశ్నించడం లేదు, వాక్యం నేర్పించడం లేదు, యేసుప్రభు నుంచి బోధించడం లేదు. సండే స్కూల్లో కూడా మరి పాత నిబంధనే బోధిస్తున్నారు. యోసేపు, దానియేలు ఈ కథలే చెప్తున్నారు, కానీ యేసుప్రభు గురించి చెప్పడం లేదు. యేసుప్రభు గురించి నేర్పించండి. తర్వాత తరము మరి యేసుప్రభుని ఎరిగి ఉంటే ఆ యొక్క సంఘము నిలబడుతుంది. సంఘాన్ని
ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కనుక యాకోబు అబ్రహాములు తాము చేసిన తప్పు వలన, నిర్లక్ష్యం వలన, తమ సొంత ఆలోచనను బట్టి మరి ఇశ్రాయేలులకు వారు మిగిల్చింది యుద్ధాలే. సమాధానమును, దేవుని యొక్క ప్రశాంతతను, దేవుని యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యం లేకుండా పోయింది. కనుక మన పిల్లలకి మంచి భవిష్యత్తు, సంఘము తర్వాత తరము సంఘాన్ని కొనసాగించాలంటే, ఆత్మీయంగా నడిపించాలంటే మనము వారికి నేర్పించాలి. వారి చదువులు ముఖ్యమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఆయన రాజ్యమును, నీతిని వెదుకుట. కనుక అది మనం నేర్పించాలా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. యాకోబు ద్వారా మనకు దేవుడు ఈ యొక్క గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు. కనుక మనం అది రిపీట్ కాకుండా మన జీవితాలు మనం జాగ్రత్త పడి మంచి మరి తరాన్ని మనము తయారు చేసి సంఘం యొక్క సాక్ష్యం నిలబడినట్లుగా మనం అందరినీ తయారు చేసి నడిపించడం గాక. దేవుడి మాటలు దీవించగాక. వందనాలు బ్రదర్. వాక్యం ఇచ్చిన దైవజనులు జోసఫ్ గారికి వందనాలు తెలుపుతున్నాం. చక్కటి సందేశము. ఆది కాండంలో వరుస ధ్యానాలుగా 4 స్తంభాల గురించి చక్కగా హెచ్చరికలు, బాప్తీసాలు, రక్షణ గురించి మన సంఘాల్లో మనం ఇంకా తెలుసుకోవాల్సినవన్నీ దాసుల ద్వారా, వాక్యం ద్వారా మనం విన్నాం. కనుక ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఈ మధ్య బ్రదరు ఈ రమేష్ చంద్రుడు కర్నూలు, ఈ రమేష్ ప్రార్థన చేశారు. రామచంద్రుడు ప్రార్థన చేయండి బ్రదర్. ఇంకో పేరు చెప్పండి అంకుల్. రవి మనోహర్ బ్రదర్. ఓ అంకుల్, అన్మ్యూట్ అయ్యం లేదు, ఇప్పుడు అయింది చూడండి. అదే అన్నిటి రామచంద్రుడు ఆయనది. రామచంద్ర బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా భరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు నమస్కారాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ఇలాగ చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి దైవ వాక్యాన్ని అందించిన దేవుని దాసులని ప్రభు ఆశీర్వదించండి. చక్కటి వర్తమానం ద్వారా మేము ప్రభు మరి ఆత్మీయతలో అభివృద్ధి, మేలు ప్రభు పొందాము. ప్రభు మీరు చేసిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము ప్రభు ఆత్మీయతలో బలపడులాగున మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మార్చండి ప్రభు. కృప చూపించండి, దయ చూపించండి నాన్న. అలాగే ప్రభు మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము, స్వస్థత దయచేయండి ప్రభు. మరి జూమ్ కాల్ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు, మా ప్రాణనాథుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించిన చంద్ర గారికి, రామచంద్ర గారికి తెలుసుకున్నాం. వరకు మొదటిగా ప్రార్థించిన బ్రదర్ యేసుదాస్ గారికి, పాటపాడిన బ్రదరు తిమోతి గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన రెడ్డమ్మన్ గారికి, వాక్యం ఇచ్చిన దాసుడు జోసఫ్ గారికి, ఆఖరిగా ప్రార్థించిన రామచంద్ర గారికి తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చిన బర్ణవాసుకు మిగతా కార్యక్రమం